గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మండే. ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది ఈ- ఏ విధంగా ఉందో చూద్దాం. చూసినట్లయితే 22,552లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 22,521లో క్లోజ్ అయింది. కానీ హై మాత్రం మనకు 22,676 దాకా వెళ్ళింది. హై చాలా పెరిగినా కూడా మనకు డౌన్ సైడ్ కూడా అంతే రావడం జరిగింది. ఒకసారి ఈ విధంగా ఉన్నప్పుడు మనం మెయిన్ పీఈ కాకుండా మనము రెగ్యులర్గా యాడ్ చేసుకున్న పీసీలను బట్టి మనం ఏ విధంగా బైట్ చేసుకోవచ్చు అనే విషయం గురించి ఈరోజు మనం చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇప్పుడు చూసినట్లయితే మనం ఈ 22,800 పీఈ యాడ్ చేయడం జరిగింది దీంట్లో. ఓకే, ఇక్కడ ఇది నిన్నటి మనకు ఫ్రైడే క్లోజింగ్. ఇది చూసినట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. హైలు మనకు డౌన్ సైడ్ ఓపెన్ కావడం వల్ల ఈ విధంగా మార్కెట్ అనేది మనం 50 మినిట్స్లో పెట్టినాం. ఇది మొదటి 50 మినిట్స్ క్యాండిల్ అనేది ఈ విధంగా రెడ్గా ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో ఇది మళ్ళీ మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ 945 దాకా ఇది మనకు డౌన్ ట్రెండే ఉంది. ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంటూ ఈ విధంగా పైకి వెళ్ళింది. ఇది ఓకే, ఇది మెయిన్ పీఈలో జరిగింది. అదేవిధంగా మెయిన్ సిఈ ఒకసారి గమనించినట్లయితే ఈ 22,200 సిఈ ఇది చూసినట్లయితే మార్కెట్ మనకు ఇక్కడ డౌన్లో ఏర్పడింది. ఎందుకంటే మార్కెట్ అనేది డౌన్లో ఏర్పడింది కాబట్టి మనకు సిఈ కూడా డౌన్లో ఏర్పడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉంది. పీలో చూసుకుంటే మొత్తం మనకు గ్రీన్ ఉంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇది డౌన్ సైడ్ రావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ అనేది మన తర్వాత ఏర్పడే 50 మినిట్స్ క్యాండిల్ అనేది గ్రీన్గా మారిందంటే ఇది మనకు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని హై దాకా వెళ్ళడం జరిగింది. ఈ హై నుండి మనకు రిజెక్ట్ అయింది. ఇక్కడ నుండి ఈ విధంగా కింది రావడం జరిగింది, దీని సపోర్ట్ను బ్రేక్ చేసుకొని. ఓకే, ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మన రెగ్యులర్ పీఈసీలను ఒకసారి గమనిద్దాం. చూసినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎప్పుడైతే నేను ముందుగా చెప్పడం జరిగింది, ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ బుధవారం ఇది, ఎప్పుడైతే మనకు ఒక 50 మినిట్స్ క్యాండిల్ రెడ్గా మారినప్పుడు దీని ప్రీమియమ్స్ అనేవి తగ్గడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు మెయిన్ పీయూలో గ్రీన్ క్యాండిల్ ఉండి కూడా ఇది మనకు రెడ్ క్యాండిల్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా వీడియో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏర్పడే గ్రీన్ క్యాండిల్ బట్టి ఇది మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇది మనకు 40 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఎకరాకి వెళ్ళింది. ఇది మనకు 67 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత ఇది చూసుకున్నట్లయితే మనకు డౌన్ సైడ్కి రావడం జరిగింది. ఇది మనకు 50 మినిట్స్లో ఉంది. ఒకసారి 30 మినిట్స్లో పెట్టి చూస్తే ఇది మనకు ఒకటే సింగిల్ క్యాండిల్. ఇది మనకు ఒక 915 క్యాండిల్ ఒకటి, తర్వాత 945 క్యాండిల్ నుంచి ఇది మనకు డౌన్ సైడ్ రావడం జరిగింది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఒకసారి 50 మినిట్స్ పెట్టుకుని చూసుకున్నట్లయితే ఇది మనం ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు అని చూద్దాం. చూసిన తర్వాత ఇది మనకు 945 క్యాండిల్ కదా, ఈ విధంగా డౌన్ సైడ్ రావడం జరిగింది. ఎప్పుడైతే ఇది మనకు ఇక్కరాక సపోర్ట్ ఉంటుంది. ఈ విక్ ఉందా ఇంతకుముందు, ఇది మనకు విక్ ఇక్కరాక సపోర్ట్ ఉంటుంది. మనకు ఇక్కడ నుండి కూడా సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మార్కెట్ పైనుంచి కిందికి వచ్చినప్పుడు దీని మీద నుంచి మనకు ఈ 915 క్యాండిల్ మీద నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 44 రూపీస్ నుంచి వెళ్ళి మళ్ళీ ఎకరాకి వెళ్ళింది. ఇది మనకు 59 రూపీస్ దాకా వెళ్ళింది. ఆ తర్వాత దీని మీద మనకు ఎటువంటి క్యాండిల్ అనేది ఏర్పరచలేదు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. ఈ కింది నుండి మళ్ళీ ఇక్కడ ఎన్ని గంటలకు ఇది 11:15కు ఇది ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 11:30 క్యాండిల్ అనేది 54 రూపీస్ దాకా వెళ్ళింది. ఎప్పుడైతే ఇది మనకు డౌన్ ట్రెండ్గా మారిందో, ఎప్పుడైతే ఇక్కడ నుండి మనకు రెడ్గా మారిందో ఆ తర్వాత క్యాండిల్స్ అనేటివి ఇది మనకు ఇక్కడాక సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీని విక్ నుండి కూడా మళ్ళీ మనకు లైట్గా మూమెంటం తీసుకుంది. ఇక్కడ నుండి మనకు ఎప్పుడు ఈ 12:15కి తీసుకుంది, కానీ ఇక్కడ నుండి మళ్ళీ మనకు రిజెక్ట్ అయింది. ఎప్పుడైతే దీని విక్ నుండి ఇది మనకు రిజెక్ట్ అవుతుందో, దీని విక్ ఇక్కడ చూడండి, దీని విక్ ఈ విక్ నుండి రిజెక్ట్ అవుతుందో ఇక్కడ నుండి మనకు 130 నుంచి ఇది మనకు డౌన్ ట్రెండ్గా రావడం జరిగింది. మన మొత్తం మార్కెట్ అనేది కిందికి వచ్చింది. ఇక్కడ నుండి మనకు యాడ్ చేసుకున్న సిఈలో అర్థమవుతుందా? ఎప్పుడైతే మనకు ఈ విక్ కూడా మనం సపోర్ట్గా ఇక్కడ నుండి ఇది మనకు ఈ విక్ నుండి ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో అక్కడ నుండి ఇది మనకు డౌన్ ట్రెండ్గా మారిపోయింది. ఎప్పుడైతే ఈ విక్ అనేది ఇక్కడ నుండి క్లోజ్ అయిపోయిందో మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకున్నట్లయితే మళ్ళీ మూమెంటం ఉండేది. కాకపోతే ఈ విక్ నుండి ఎప్పుడైతే ఇది మనకు రిజెక్ట్ అయిందో ఆ తర్వాత ఇది మనకు డౌన్గా రావడం జరిగింది. ఎక్కడ నుండి ఇది మనకు
ఎక్కడ నుండి ఇది మనకు 66 రూపీస్ నుంచి ఇది మనకు 14 రూపీస్ దాకా రావడం జరిగింది సిఈలో. అదేవిధంగా ఒకసారి మనం యాడ్ చేసుకున్న పీ కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ పీని చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది మనకు నిన్నటి క్లోజింగ్, కాకపోతే మనకు మెయిన్ పీలో ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఉంది, కానీ ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ ఉంది. అయినా సరే ఇది మనకు మెయిన్ పీ బట్టి మనకు మూమెంట్ ఉంటుంది. ఇది ఒక 915 క్యాండిల్, ఆ తర్వాత ఇది ఒక 930 క్యాండిల్, ఇది ఇక్కడ 945 క్యాండిల్. కాకపోతే మనకు మెయిన్ పీఈలో మాత్రం ఈ 945 నుంచి మూమెంట్ తీసుకుంది, కాకపోతే మనకు కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చినా సరే దీన్ని మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు ఈ లాస్ట్గా చివరిగా ఏర్పడిన విక్. ఇది ఎప్పుడైతే ఈ విక్ కింద మనకు ఇంతకుముందు సిఈలో ఎప్పుడైతే ఒక క్యాండిల్ ఏర్పడుతుందో అప్పటి నుంచి ఇది మనకు డౌన్ ట్రెండ్ అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ విక్కును చూసుకున్నట్లయితే ఇది మనకు విక్ నుండి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఈ విక్ నుండి మనకు సపోర్ట్ తీసుకుంది. కాకపోతే ఇక్కడ క్యాండిల్ అనేది మనకు చాలా పెద్ద క్యాండిల్ పడ్డది, కాకపోతే దీన్ని క్లోజ్ చేయలేదు. ఇక్కడ క్యాండిల్ ఏర్పడ్డది, ఈ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ మనకు విక్కు ఏర్పరిచిన మనకు 50 మినిట్స్ వెయిట్ చేసినట్లయితే ఆ తర్వాత ఏర్పడే క్యాండిల్ అనేది మనకు గ్రీన్గా మారింది. ఆ తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ మూమెంట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ ఏర్పడింది. రెడ్ క్యాండిల్ ఏర్పడినా సరే ఇది మనకు ఈ విక్కును బ్రేక్ చేసింది. ఎప్పుడైతే ఈ విక్కు కింద మనకు క్యాండిల్ అనేది ఏర్పడుతుందో ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డౌన్ ట్రెండ్ అవకాశాలు ఉంటాయి. మొదటగా ఈ విక్కు నుండి దీని కింద మనకు క్యాండిల్ ఏర్పరిచినది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా ఇక్కడ నుండి మనకు విక్ ఏర్పరిచినా కూడా మనకు కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే దీని క్లోజింగ్ చూడండి ఈ విధంగా, అంటే దీని లోపలనే జరిగింది, మనకు విక్ లోపలనే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్ళినా సరే మళ్ళీ తర్వాత మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఈ బాడీని చూసారా, ఈ బాడీ మీదనే మనకు విక్కు అనేది ఏర్పడింది. తర్వాత మళ్ళీ క్లోజింగ్ చూడండి దీని మీద క్లోజ్ అయింది. ఎప్పుడైతే మనకు మార్కెట్లో 115కి మూమెంటం తీసుకుంది, ఇది మనకు 45 రూపీస్ నుంచి ఇది మళ్ళీ ఏకంగా ఎక్కడికి వెళ్ళింది మనకు ఇది 114 దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనం గుర్తుంచుకోవాలి. అంతే తప్ప ఇది మనకు డౌన్ ట్రెండ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఈ విక్కు సమానంగా చూసుకున్న పైకి తర్వాత మళ్ళీ కింద ఏర్పడిన విక్కు ఇది మనం చూసుకున్నట్లయితే మనకు మంచి అవగాహన రావడం వలన మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా మనం వీడియోలో చెప్పాలనుకున్నది. ఎప్పుడైనా సరే మన తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది మనకు బ్రేక్ అయింది కదా, ఇది మనకు ఈ రెడ్ క్యాండిల్ ఏర్పడింది, తర్వాత ఇది కూడా రెడ్గా మారుతుంది అని మనం తొందరపడి సిఈ సైడ్ వెళ్ళినట్లయితే మళ్ళీ మనకు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మనం ఎప్పుడైతే ఆ తర్వాత మనం అనుకోవడం జరుగుతుంది, ఎప్పుడైతే నేను మళ్ళీ బై చేసినా మరి కొంచెం వెయిట్ చేసినా బాగుండు అనే ఒక ఆలోచన కలుగుతుంది. ఇది మనం ఇటువంటి ఆలోచన రాకుండాలంటే ఒక 15 నిమిషాలు మనం వెయిట్ చేసినట్లయితే ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ అనేది నెక్స్ట్ మన క్యాండిల్ ఇక్కడ బై చేసుకున్న 45 రూపీస్ నుంచి మళ్ళీ ఇది ఎక్కడికి 50 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇది అర్థమవుతుందా? ఈ విధంగా విక్కులను మనకు రెసిస్టెన్స్గా మనం భావించాలి. ఈ కింద ఏర్పడినప్పుడు మాత్రమే మనకు డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప అంతవరకు అది మనకు మెయిన్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ 115కి ఏమైంది, మనకు మెయిన్ సిఈలో అంటే మనకు యాడ్ చేసుకున్న రెగ్యులర్ సిఈలో దాని యొక్క సపోర్ట్ అనేది బ్రేక్ చేసినప్పుడు ఇది మనకు గ్రీన్ క్యాండిల్గా మారింది. ఎప్పుడైతే మళ్ళీ తర్వాత దాని కింద మనకు మళ్ళీ ఇంకో రెడ్ క్యాండిల్ ఏర్పరిచినప్పుడు ఇది మూమెంటం తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుండి ఇది మాకు బ్రహ్మాండంగా. అదే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.